లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు సాకారం దిశగా మరో ముందడుగు పడింది. దీనికి సంబంధించి ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ సమగ్ర రవాణా ప్రణాళికను సిద్ధం చేసింది. ఫ్రెంచ్ సంస్థ సిస్ట్రా సహకారంతో క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి నివేదికను రూపొందించారు. త్వరలో ప్రభుత్వానికి సమర్పించనున్నారు. విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులో మరో కీలక అడుగు పడింది. భవిష్యత్ రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర రవాణా ప్రణాళిక సిఎంపి రూపకల్పన పూర్తయింది. ఈ ప్రణాళికను ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్, ఫ్రెంచ్ కన్సల్టెన్సీ సిస్ట్రా సంస్థతో కలిసి రూపొందించింది. 443 చదరపు కిలోమీటర్ల పరిధిలో విజయవాడ, గన్నవరం, మంగళగిరి, అమరావతి ప్రాంతాల్లో ట్రాఫిక్, వాహనాల రాకపోకలు, భౌగోళిక పరిస్థితులపై పరిశీలన చేశారు. మొత్తంగా 179 జోన్లుగా విభజించి డేటా సేకరించారు. త్వరలోనే ఈ సిఎంపిని రాష్ట్ర ప్రభుత్వానికి అందించనున్నారు. ఆమోదం లభించిన వెంటనే డిపిఆర్ సిద్ధం చేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇటీవల జరిగిన కీలక సమావేశంలో పోలీస్, మున్సిపల్, ఆర్టీసీ, ట్రాన్స్పోర్ట్, విమానాశ్రయం, సిఆర్డీఏ, ఎన్హెచ్ఐ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. సీఎంపీని వివరించిన సిస్ట్రా సంస్థ ప్రతినిధులు అధికారుల సూచనలు కూడా పొందారు. విజయవాడలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలైన బెంజ్ సర్కిల్, బీసెంట్ రోడ్, గవర్నర్పేట, ఎంజీ రోడ్ వంటి ప్రాంతాల్లో మెట్రోతో ఉపశమనం కలిగించాలన్నది లక్ష్యంగా ఉంది. ప్రజా రవాణా వాటాను 20 నుంచి 40% వరకు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ దిశగా సిటీ బస్సుల సంఖ్య పెంపు, ప్రత్యేక బస్సు లైన్లు ఏర్పాటు చేయాలని యోచనలో ఉన్నారు. మెట్రో కారిడార్లు గన్నవరం నుంచి 25.9 కిలోమీటర్లు, పెనంలూరు నుంచి 12.45 కిలోమీటర్లు, అమరావతి నుంచి 27.7 కిలోమీటర్లు. ఇవి కాకుండా సిఆర్డీఏ పరిధిలో సర్క్యులర్ సబర్బన్ రైళ్లను కూడా ప్రవేశపెట్టే ప్రణాళికపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. విజయవాడ, గుంటూరు, నంబూరు, తెనాలి, అమరావతి ప్రాంతాలను కలుపుతూ 2 సర్క్యులర్ మార్గాలను రూపొందించే యోచనలో ఉన్నారు అధికారులు. అన్ని దశలు సక్రమంగా పూర్తయితే విజయవాడ మెట్రో రైలు నగర రవాణాలో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నదని నిపుణులు అంచనా వేస్తున్నారు.